హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే చూడండి క్లాస్ మమ్మేలియా క్లాస్ గురించి డిస్కస్ చేస్తాను. ఇది యాక్చువల్గా కార్ డేటా అనేటువంటి ఫైలంలో ఉన్నటువంటి ఫైనల్ క్లాస్. సో మనం యాక్చువల్గా ఈ యొక్క ఎనిమల్ కింగ్డమ్లో అన్ని ఫైలమ్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రతిదీ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. నీట్ బయాలజీ క్లాస్ 11 అనేటువంటి మనకు ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ క్లాసెస్ చూస్తే మీకు ఒకసారి క్లారిటీ అయితే వస్తుంది. ఓకే రైట్. ఇక లేట్ చేయకుండా మనకు మన వేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీల్స్ గురించి మనకి ఏం తెలుసు అనే దాని గురించి రాసుకుందాం. తర్వాత అవే పాయింట్స్ మనం ఇక్కడ లైన్ టు లైన్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్, గో ఫర్ ఇట్. యాజ్ యూజువల్గా మనకు మమ్మీల్స్ అంటే ఏంటి? రైట్, మనకు మమ్మేల్స్ అంటేనే ఏం గుర్తొస్తుంది అంటే మమ్మేల్స్ ఆర్ నథింగ్ బట్ మిల్క్ గివింగ్ ఎనిమల్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ మిల్క్ గివింగ్ ఎనిమల్స్ అనేసి చెప్పొచ్చు. అంటే పాలిచ్చే జంతువుల్ని మనం మమ్మేల్స్ అనేసి అంటాం. సో మమ్మేల్స్కి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మనకు గోట్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, గొరిల్లాస్ కావచ్చు, మంకీస్ కావచ్చు, అండ్ పిగ్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మమ్మేల్స్ అనమాట. ఏవైతే దే హ్యావ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో అన్ని కమ్స్ అండర్ ది మనకు మమ్మేల్స్ కిందకి వస్తాయి. అదేవిధంగా మమ్మేల్స్ యొక్క హ్యాబిటేట్ కనుక చూస్తే ఎక్కడెక్కడ ఉంటాయి అంటే అన్ని ప్లేస్లో, మ్యాక్సిమం ప్లేస్లో ఉంటాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐస్ కూల్గా ఉండేటువంటి ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ కూల్గా ఉండేటువంటి ఐస్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు మమ్మేల్స్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ బేర్స్ ఉన్నాయి, అవి అక్కడ మనకు కనబడతాయి. నెక్స్ట్ థింగ్ చూస్తే మనం డిజర్ట్స్ ఏవైతే ఉన్నాయో డిజర్ట్స్లో నథింగ్ బట్ ఎడారులో మనకి యాక్చువల్గా క్యామెల్ కనబడుతుంది కదా, క్యామెల్ ఎడారిలో కనబడుతుంది అంట. మౌంటైన్స్ ఉన్నాయి మనకు, మౌంటైన్స్ లోపల మనకు వూల్ఫ్, సమ్ టైమ్స్ లయన్, ఓకే ఎట్సెట్రా కనబడతాయి. తర్వాత మనకు కేవ్స్, డార్క్ కేవ్స్లో కూడా మనకు మమ్మేల్స్ కనబడతాయి. మనకు బ్యాట్స్ ఉన్నాయా, ఈ బ్యాట్స్ ఏవైతే ఉంటాయో నథింగ్ బట్ గబ్బిలాలు, అవి మనకు కేవ్స్లలో, డార్క్ కేవ్స్లలో కనబడతాయి. సమ్ టైమ్స్ వాటర్లో కూడా ఉంటాయి అంటాడు. వాటర్లో ఉండేవి ఏంటంటే మనకు వేల్స్. ఈ వేల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటర్లో కూడా కనబడతాయి. అండ్ గ్రాస్ ల్యాండ్ అంటే గ్రాస్ ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గోడ్స్ కావచ్చు, బఫెలోస్ కావచ్చు, తర్వాత కౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ యాక్చువల్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇవి మనకు దీని యొక్క హ్యాబిటేట్స్ గురించి మాట్లాడాలి అంటే. నెక్స్ట్ కనుక చూస్తే దీంట్లో ఈ టెట్రాపోడ్స్ ఆల్రెడీ మనకు ఎవ్రీ టైం మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే టెట్రాపోడ్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, 4 లిమ్స్ ఉంటాయనేసి అర్థం, లేదంటే 2 pairs ఆఫ్ లిమ్స్ ఉంటాయనేసి అర్థం. దీనిలో 4 లిమ్స్ ఉండొచ్చు అండ్ హిండ్ లిమ్స్ కూడా ఉండొచ్చు. మరి ఈ లిమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ లిమ్స్ మనకు డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. మనకి యాక్చువల్గా హ్యూమన్స్ తీసుకుంటే వాకింగ్ కోసం హెల్ప్ చేస్తాయి. అదే హ్యూమన్స్లో ఇవే లిమ్స్ మనకు స్విమ్మింగ్ కోసం హెల్ప్ చేస్తాయి. 4 లిమ్స్ ఉన్నాయి కదా మనకు, కాళ్ళు చేతులు రెండు కూడా స్విమ్మింగ్ కోసం హెల్ప్ చేస్తాయి. తర్వాత మనం ఈజీగా రన్ చేస్తూ ఉన్నాం కాబట్టి రన్నింగ్ కోసం హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ కనుక చూస్తే మనకు క్లైంబింగ్ కోసం, బర్రోయింగ్ కోసం. క్లైంబింగ్ అంటే మనకు యాక్చువల్గా ఎక్కడం, ఏదైనా పెద్ద పెద్ద కొండలు కానీ చెట్లు కానీ ఎక్కడం కోసం 4 లిమ్స్, లిమ్స్ రెండు కాళ్ళు చేతులు హెల్ప్ తీసుకుంటాం. తర్వాత బర్రోయింగ్ అంటాం, గుంతలు తీయడం కోసం. బర్రోయింగ్ యాక్చువల్ మనం ర్యాబిట్స్ కనుక చూస్తాం అనుకోండి, ర్యాబిట్స్ ఏం చేస్తాయంటే తన యొక్క కాళ్ళతో లోపలికి గుంతలు తీస్తాయి, దాన్ని బర్రోయింగ్ అంటాం. అండ్ ఫ్లయింగ్ కోసం కూడా హెల్ప్ చేస్తా అంటాం. ఎగ్జాంపుల్ బ్యాట్స్. గబ్బిలాలకు యాక్చువల్గా 4 లిమ్స్ ఉంటాయి, ఏవైతే ఉంటాయో అవి ఫ్లయింగ్ కోసం, ఎగరడం కోసం హెల్ప్ తీసుకుంటాయి. తర్వాత దీనిలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. టెట్రాపోడ్స్ అని చెప్తున్నాం, దానిలో ఉన్నటువంటి
టెట్రాపోడ్స్‌లో ఉన్నటువంటి మమ్మేల్స్ లోపల స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. బేసిక్‌గా ఏంటంటే మమ్మేల్స్‌కి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే మనకు ఒకటి మమ్మేరీ గ్లాండ్స్ ఉండడం. మమ్మేరీ గ్లాండ్స్ ఉండడం అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేస్తాయనేసి ఆల్రెడీ డిస్కస్ చేశాను. నెక్స్ట్ దీంతో పాటు మనకు స్కిన్ మీద ఫర్ ఉంటుంది. స్కిన్ ఫర్ ఓకే. నథింగ్ బట్ ఏంటంటే స్కిన్ మీద హెయిర్స్ ఉంటుందనేసి అర్థం. ఫర్ ఉండడం అంటే ఇక్కడ ఏంటి? స్కిన్ మీద హెయిర్ ఉంటుంది. తర్వాత ఎక్స్‌టర్నల్ పిన్నా లేదంటే ఇయర్ ఉంటుంది. ఇప్పటివరకు ఎక్కడ గూడా మనం యాక్చువల్‌గా మొత్తం కార్డేట్స్‌లో గనుక చూస్తే, కార్డేట్స్‌లో మనకు ఫిషెస్‌లో కానీ, అమ్ఫిబియన్స్‌లో కానీ, రెప్టైల్స్‌లో కానీ, ఏవ్స్‌లో గానీ ఎక్కడ కూడా ఎక్స్‌టర్నల్ ఇయర్ పిన్నా అనేది కనపడలేదు. పిన్నా అంటే మనకి యాక్చువల్‌గా ఎక్స్‌టర్నల్ ఇయర్ ఇలా గీస్తాం గదా! సో, ఈ విధంగా. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ద పిన్నా. ఈ పిన్ అనేది మనకు మమ్మీస్‌లో తప్ప ఎక్కడ కనపడదనమాట. అందుకోసమే దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. స్పెషల్ క్యారెక్టర్స్ కింద చెప్తాం. సో, తర్వాత మనకు ఎనిమల్స్ లోపల ఎస్పెషల్‌గా మమ్మీల్స్ లోపల టీత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్స్ ఉంటాయి. డిఫరెంట్ టీత్స్ అయితే మనకు కనబడతాయి. ఆ టీత్స్ చూడండి మనకి యాక్చువల్‌గా ఓకే. ఇలా రాయొచ్చు. సో, దే ఆర్ కాల్డ్ యాస్ ద ఇన్సిజర్స్. తర్వాత కెనైన్స్, ప్రీమోలార్ అండ్ మోలార్స్‌గా ఉంటాయి. సో, ఈ విధంగా మనకు టీత్స్ అనేటివి 4 టైప్స్ ఆఫ్ టీత్స్ అనేటివి మనకు కనబడతాయి. 21, 23 అనేటువంటి 21, 23 ఇన్సిజర్స్ 2, 1, 2, 3 ఒక యాక్చువల్‌గా మనకు ఇలా ఉందనుకోండి. ఒక కింది దవడ ఇలా ఉంది. పై దవడ ఇలా ఉంది. టీత్స్ ఇలా ఉన్నాయనుకుంటే యాక్చువల్‌గా హాఫ్ తీసుకుంటున్నాడు. ఇక్కడ 2 వచ్చేసేసి టీత్స్ ఇటు సైడ్ డైరెక్షన్ పోతే 2 టీత్స్ వచ్చేసి ఇన్సిజర్స్ ఉంటాయి. తర్వాత 1 టీత్స్ వచ్చేసేసి కెనైన్ ఉంటుంది. ప్రీమోలార్స్ మళ్ళీ 2 ఉంటాయి. తర్వాత మోలార్స్ వచ్చేసి 3 ఉంటాయి. సో, 2, 1, 2, 3 నథింగ్ బట్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం 8 అవుతాయి. ఇక్కడ ఒక 8 ఇటు సైడ్ ఒక 8 మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ ఒక 8 కింది దవడలో అంటే లోవర్ జాలో ఇటు సైడ్ 8 మొత్తం 8 + 8 16 8 + 8 16 మొత్తం 16 + 16 32 మొత్తం టీత్స్ ఎన్ని ఉంటాయంటే 32 టీత్స్ ఉంటాయి. సో, ఈ విధంగా డిఫరెంట్ టీత్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. రైట్. తర్వాత యాజ్ యూజువల్‌గా జనరల్‌గా చెప్పేటువంటి పాయింట్సే. దీంట్లో ఉన్నటువంటి రెస్పిరేషన్ దేనివల్ల జరుగుతుంది? మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిజం రెస్పిరేషన్స్‌లో ఆల్మోస్ట్ మనకు లంగ్స్ ద్వారా జరుగుతుంది అని చెప్పొచ్చు. తర్వాత మనకు హార్ట్ గురించి మాట్లాడితే హార్ట్‌లో 4 చాంబర్స్ ఉంటాయి. 4 చాంబర్స్ అయితే ఉంటాయి. 4 చాంబర్స్‌లో 2 ఏట్రియమ్స్ అండ్ 2 వెంట్రికల్స్ ఉంటాయి. ఓకే. 4 చాంబర్ హార్ట్ అందరికి తెలిసిందే ఇలా ఉంటుంది మనకు. ఇక్కడ ఇవి 2 చాంబర్స్. ఇవి ఒక 2 చాంబర్స్. 2 పైనున్న దాన్ని ఏట్రియం అంటాం. కిందున్న దాన్ని వెంట్రికల్ అంటాం. ఇటు సైడ్ రైట్ సైడ్ ఏట్రియం. ఇది లెఫ్ట్ సైడ్ ఏట్రియం. ఇది రైట్ సైడ్ వెంట్రికల్. ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెంట్రికల్. ఓకే. ఇక్కడ ఉండేవన్నీ రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. ఇక్కడ ఉండేవన్నీ లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. ఈ విధంగా 4 చాంబర్ హార్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత మనకు ఇక్కడ ఆర్గానిజమ్స్ కనుక చూస్తే మేల్, ఫీమేల్ ఎలా ఉంటాయి అనేది అని చూస్తే మనకు యాక్చువల్‌గా మనకు యూనిసెక్షువలే ఉంటాయి. మోస్ట్‌లీ యూనిసెక్షువల్ ఉంటాయి. దీన్నే మనం యాక్చువల్‌గా ఏమనొచ్చు అంటే డైయేషియస్ అనొచ్చు. అండ్ సెక్సువల్ కాంటాక్ట్ జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఫెర్టిలైజేషన్ గనుక మాట్లాడితే మనకు ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అండ్ డెవలప్‌మెంట్ గనుక చూస్తే అన్నీ కూడా డైరెక్ట్ డెవలప్‌మెంట్స్ ఉంటాయి. దీంతో పాటు మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎలా ఉంటాయంటే మోస్ట్‌లీ అన్నీ కూడా మనకు వివిపారస్. బట్ ఎక్సెప్షన్ మాత్రం ఉంది. ఎక్సెప్షన్ ఏంటి అంటే
ఓవిపారస్ కూడా ఉన్నాయి దీనిలో. మనకు డక్ బిల్ ప్లాటిపస్ మనకి ఎగ్జాంపుల్ వస్తుంది. ఆర్నిథోరింకస్ అనేసి అంటాం. అది దీనికి ఎగ్జాంపుల్. సో, ఇవి మనకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఎన్ని కావాలనే రాసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ బ్లడ్ ఏ విధంగా ఉంటుంది, క్లోజ్డ్ ఉంటుంది, సీలోమేర్స్ ఆల్మోస్ట్ మనకు జనరల్ క్యారెక్టర్స్ ఏవైతే రాస్తున్నామో క్లాసిఫికేషన్ సంబంధించిన జనరల్ క్యారెక్టర్స్ ఫస్ట్ వీడియోలో చెప్పుంటాను. అన్ని క్యారెక్టర్స్ దీనికి ఉంటాయి. వాటితో పాటు అడిషనల్ ఏవైతే మిస్ అయినా ఆ క్యారెక్టర్స్ రాసాం. అంటే ఇక్కడ మనకు సీలోమ్ కావచ్చు, సెగ్మెంటేషన్ కావచ్చు, డైజెషన్ కావచ్చు, ఎక్స్క్రీషన్ కావచ్చు అండ్ తర్వాత సిమెట్రీ కావచ్చు, జెర్మ్ లేయర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం యాక్చువల్ ఫస్ట్ క్లాస్‌లోనే డిస్కస్ చేసాం. ఆ పాయింట్స్ అన్నీ రాసుకొని దాంతో పాటు ఇవి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు లెట్స్ గో ఫర్ ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్‌ని తర్వాత ఇక్కడ లైన్ టు లైన్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. మనం గనుక చూస్తే క్లాస్ మమ్మేలియా అంటున్నారు. సో, దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ హాబిటాట్స్. దాని యొక్క హాబిటాట్ చెప్తాను. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు పోలార్ ఐస్ క్యాప్స్ అంటున్నాయి. డిజర్ట్స్‌లో ఉంటున్నాయి, మౌంటైన్స్‌లో ఉంటాయి. అండ్ ఫారెస్ట్‌లో కూడా ఉంటాయి, గ్రాస్ ల్యాండ్స్‌లో ఉంటున్నాయి అండ్ డార్క్ కేవ్స్‌లో కూడా ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇంతకుముందే. తర్వాత సమ్ ఆఫ్ దెమ్ హావ్ ద అడాప్టెడ్ టు ఫ్లై లైవ్ ఇన్ వాటర్ అంటాడు. లేదు కొన్ని అడాప్టెడ్ టు ఫ్లై ఇన్ వాటర్ ఫ్లై ఇన్ ఎయిర్ అంటే నథింగ్ బట్ మనకు బ్యాట్స్ ఫ్లై చేస్తాయి. తర్వాత వాటర్‌లో ఉంటాయి వేల్స్. ఓకే. ఇవి మనకి ఎగ్జాంపుల్స్. ద మోస్ట్ యూనిక్ మమ్మేలియన్ క్యారెక్టరిస్టిక్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ద మమ్మేరీ గ్లాండ్స్. మమ్మేరీ గ్లాండ్స్ ఉండడం వల్ల వీటిని మమ్మేల్స్ అన్నారు. ఓకే. బై విచ్ ద యంగ్ వన్స్ ఆర్ నరిష్డ్. నరిష్డ్ అంటే పాలిస్తున్నాయి, న్యూట్రిషన్ ఇస్తున్నాయి అనేసి అర్థం. యంగ్ వన్స్ అంటే బేబీస్. నెక్స్ట్ దే హావ్ 2 పెయిర్స్ ఆఫ్ లింబ్స్. 2 పెయిర్స్ ఆఫ్ లింబ్స్ ఉంటాయి. 2 ఫోర్ లింబ్స్ అవ్వచ్చు, 2 హిండ్ లింబ్స్ అవ్వచ్చు. 2 పెయిర్స్‌గా. ఇవన్నీ అడాప్టెడ్ ఫర్ వాకింగ్ కోసం, తర్వాత రన్నింగ్ కోసం, క్లైంబింగ్ కోసం, బర్రోయింగ్ కోసం అండ్ స్విమ్మింగ్ కోసం అండ్ ఫ్లయింగ్ కోసం యూజ్ చేస్తాయని చెప్తున్నాం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనం. ఫ్లయింగ్‌కి ఏవి హెల్ప్ చేస్తున్నాయి బ్యాట్స్‌లో, స్విమ్మింగ్‌కి మనం చేస్తాం. అదేవిధంగా వేల్స్ చేస్తాయి. బర్రోయింగ్ వచ్చేసేసి మన కంగారూస్ రాబిట్స్ చేస్తాయి. క్లైంబింగ్ వచ్చేసేసి మనకు కోతులు చేస్తాయి. తర్వాత రన్నింగ్ వచ్చేసేసి మనకు హార్సెస్ చేస్తాయి. వాకింగ్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్ చేస్తాయి. లైక్ దట్ ఎన్నైనా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ద స్కిన్ ఆఫ్ మమ్మల్స్. ద స్కిన్ ఆఫ్ మమ్మల్స్ ఈజ్ యూనిక్ ఇన్ ద పొసెసింగ్ ద హెయిర్. అంటే స్కిన్ మీద హెయిర్ ఉండడం అనేది ఇంకా వన్ మోర్ యూనిక్ క్యారెక్టర్. ఇంతకుముందు మమ్మేరీ గ్లాండ్స్ చెప్పాం. దాంతోపాటు ఇది సెకండ్‌ది. నెక్స్ట్ చూస్తే ఎక్స్టర్నల్ ఇయర్ ఉండడం. లేదు అంటే దాన్నే పిన్నా అంటారు. ఇవి కూడా ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్ అనేది చెప్పొచ్చు. ఈ 3 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి పిన్నా ఉండడం, రెండోది వచ్చేసేసి ఎక్స్టర్నల్ మనకు హెయిర్ ఉండడం, తర్వాత మమ్మేరీ గ్లాండ్స్ ఉండడం. నెక్స్ట్ ఉండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్స్ ఆర్ ప్రెజెంట్ అన్నారు. ఈ జా లోపల మనకు చెప్పిన ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ ఉంటాయి. హార్ట్ ఈజ్ 4 చాంబర్స్. ఓకే. 2 ఏట్రియమ్స్, 2 వెంట్రికల్స్ ఉంటాయి. దే ఆర్ హోమియోథర్మ్స్ అన్నాడు. హోమియోథర్మ్స్ అంటే ఏంటి? బాడీ మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఎలాంటి కండిషన్ ఔట్ సైడ్ ఉన్న ఎన్విరాన్మెంట్‌లో బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా 37 ఉంటుంది కదా! అలాగా. వాటిని హోమియోథర్మ్స్ అంటారు. ఇంతకుముందు చెప్పిన మనం కోల్డ్ బ్లడెడ్ యానిమల్ పాయికిలోథర్మ్స్. దే కెనాట్ రెగ్యులేట్ దియర్ బాడీ టెంపరేచర్ వెనెవర్ చేంజెస్ ఇన్ ది అట్మాస్ఫియర్. ఒకవేళ అట్మాస్ఫియర్‌లో చేంజెస్ జరిగితే ఖచ్చితంగా ఇవి కూడా వాటిని బాడీ టెంపరేచర్‌ని చేంజ్ చేసుకుంటే వాటి పాయికిలోథర్మ్స్ అన్నాం. బట్ ఇక్కడ ఇవేమో హోమియోథర్మ్స్ అని చెప్తున్నాం. మనకు బర్డ్స్ హోమియోథర్మ్స్, మెన్స్ హోమియోథర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉండి రెస్పిరేషన్ ఈజ్ బై ది లంగ్స్. నో డౌట్. సెక్సెస్ అనేటివి ఇవి సెపరేట్‌గా ఉంటాయి. అండ్ ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. 2 మేల్, ఫీమేల్ సెపరేట్‌గా ఉంటాయి కాబట్టి డయేషియస్ అనొచ్చు. తర్వాత మనం యూనిసెక్షువల్ అనేసి కూడా అనొచ్చు. ఓకే. తర్వాత దే ఆర్ ద వివిపారస్. ఆల్మోస్ట్ దే ఆర్ ద వివిపారస్ అన్నాడు. విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి మనకు డక్ బిల్ ప్లాటిపస్ అనేసి అంటాం. ఆర్థిరో ఆర్థిరో ఆర్నిథోరింకస్ అంటారు. తర్వాత డెవలప్‌మెంట్ ఈస్ ద డైరెక్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా లార్వల్ ఫార్మ్స్ అనేటివి మనకు కనపడవు. కమింగ్ టు ది ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఈ ఎగ్జాంపుల్స్ గనుక చూస్తే ఫస్ట్ ఓవిపారస్ అంటే ఎగ్స్ పెట్టాలి, పాలివ్వాలి. ఎగ్స్ పెట్టి పాలిచ్చేటువంటి జంతువులు. ఎగ్స్ పెడతాయి, ఎగ్స్ నుండి బేబీస్ వస్తాయి. ఆ బేబీస్‌కి ఇవి మిల్క్‌నిస్తాయి. ఓకే. దీనికి బ్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకు డక్ బిల్ ప్లాటిపస్ లేదంటే ఆరిథోరింకస్ అనేసి ఇచ్చినాడు. మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్‌లో చూస్తే ఇది తెలుస్తుంది. దిస్ వన్. డక్ యొక్క మనకు మూతి ఎలా ఉంటుంది, దాని యొక్క బీక్ ఎలా ఉంటుందో అలా ఉంది కాబట్టి దీన్ని డక్ బిల్ ప్లాటిపస్ అన్నారు. ఇది యాక్చువల్‌గా ఏంటి అంటే
ఎగ్స్ పెడుతుంది. ఎగ్స్ నుండి బేబీస్ వచ్చిన తర్వాత పాలిస్తుంది. తర్వాత వివిపారస్ అంటే పిల్లల్ని డైరెక్ట్‌గా కనేటివేంటి. మ్యాక్రోబస్ కంగారు ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కంగారు. ఇది తెలుసు ఆస్ట్రేలియాకి ఫేమస్. తర్వాత టీరోపస్ ఫ్లయింగ్ ఫాక్స్ అన్నాడు. ఈ ఫ్లయింగ్ ఫాక్స్ కూడా టీరోపస్ కొద్దిగా ఇంపార్టెంట్. తర్వాత క్యామెలిస్ క్యామెల్ మనకు తెలుసు. మనకు ఒంటె అంటారు. మకాకా మంకీ ఇది అందరికి తెలిసిందే. రాటస్ ర్యాట్ అంటాం. క్యానిస్ ఇస్ అ డాగ్ అండ్ ఫెలిస్ ఇస్ అ క్యాట్. ఎలిఫాస్ ఇస్ నథింగ్ బట్ ఎలిఫెంట్. అండ్ ఈక్వస్ ఇస్ నథింగ్ బట్ హార్స్. డెల్ఫినస్ ఇస్ నథింగ్ బట్ కామన్ డాల్ఫిన్. నెక్స్ట్ బెరనోప్టెరా ఉంది. బ్లూ వేల్ అంటున్నారు. ఇది ద బిగ్గెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఓషన్. అది మనకు తెలుసు బ్లూ వేల్. తర్వాత పాంథారా టైగర్ వస్తుంది. పాంథారా లియో వచ్చేసి లయన్ వస్తుంది. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మ్యాచింగ్ అడిగే ఛాయిస్ ఉంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్ అనేసి మనకు ఆర్నిథోరింకస్ ఇచ్చాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్నిథోరింకస్, టీరోపస్, కేనీస్ తర్వాత డెల్ఫినస్ ఇచ్చాడనుకోండి. ఖచ్చితంగా ఆర్నిథోరింకస్‌ని సెలెక్ట్ చేయాలి. అన్నీ కూడా మమ్మీల్స్ అయినప్పటికి కూడా ఇదొక్కటి మాత్రమే ఏం చేస్తుంది అంటే మనకు ఎగ్స్ పెడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకున్నటువంటి కంప్లీట్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్, దాంట్లో అడిగేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ డిస్కస్ చేసాం. సో ఫ్రెండ్స్ మనకి ఈ క్లాస్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ మనకు టెలిగ్రామ్ ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో నీట్ బయాలజీ అనేటువంటి ఛానల్‌లో ఉంటుంది. ఆ ఛానల్‌లో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. మీకు గనుక కంటెంట్ నచ్చింటే కామెంట్ రూపంలో లవ్ సింబల్ అనేది పెట్టండి. తర్వాత మీ ఫ్రెండ్స్‌తో ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.